మహిళకి, అది కూడా ముస్లిం మహిళకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చారు అని అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినటువంటి నిర్ణయం అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్ 50% అవకాశాలు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ చేసి చట్టాలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు మహిళా సాధికారత కోసం జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు కానీ, అలాగే 21 లక్షల మంది అక్కచెల్లెలకి పక్కా ఇల్లులు నిర్మించడానికి శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం కానీ,